ఏపీలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రోజురోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ, ఎన్నికలు ఎదుర్కొని మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని టీడీపీ, ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని జనసేన పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అదే సమయంలో నియోజకవర్గాల్లో 2 నుండి 3 ఆశావహులు టికెట్ కోసం తలపడుతున్నారు. ఒకరికి ఇస్తే మరొకరు ఎన్నికల్లో సహకరించమని బహిరంగంగా తేల్చి చెప్తున్నారు. అయితే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని బెట్టింగులు కాస్తారు. కానీ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మాత్రం టీడీపీలో తమ నేత కంటే తమ నేతకు సీటు వస్తుందని బెట్టింగులు చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే కమలాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ విజయాన్ని సాధించారు. కానీ నియోజకవర్గ అభివృద్ధిలో రవీంద్రనాథ్ కృషి చేయలేదు. తాము అధికారంలో లేమని తమ సమస్యలను చెప్పడానికి వస్తున్న ప్రజలకు చెప్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి టీడీపీ నేతలు పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే 3 సార్లు ఓడిన నేత నరసింహారెడ్డి, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న నాయకుడు వీరశివారెడ్డి. దీంతో ఇక్కడి కార్యకర్తలు తమ నాయకునికే అంటే తమ నాయకునికి టికెట్ వస్తుందని బెట్టింగ్ కాస్తున్నారు. ఈ తరుణంలో ఇక్కడ టీడీపీ నుండి ఎవరు బరిలోకి దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కడప జిల్లాలో దాదాపు అన్ని స్థానాల్లో టీడీపీ జెండా ఎగరవేయాలని భావిస్తున్న చంద్రబాబు కమలాపురం నియోజకవర్గంలో సులువుగా గెలుస్తామన్న ధీమాతో ఉన్నారట. కానీ నరసింహారెడ్డి, వీరశివారెడ్డిల వ్యవహారం ఆయనకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. దీంతో ఎవరిని ఎంపిక చేయాలని చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. అయితే గతంలో గెలిచిన అనుభవం ఉన్న వీరశివారెడ్డి వైపే బాబు మొగ్గు చూపుతున్నారు. వీరశివారెడ్డికి ఇవ్వడం ద్వారా కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా ఆయనకు సపోర్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అదే సమయంలో గతంలో 3 సార్లు ఓడిపోయానని ఈసారి మాత్రం సీటు ఇస్తే గెలిచి చూపిస్తానని నరసింహారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తనకే టికెట్ ఇస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి మరి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.